లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా జీవితాన్ని మార్చే దృక్పథం అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితాన్ని మార్చేది మన పరిసరాలు కాదు, మన పరిస్థితులు కాదు, మన దృక్పథం. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చూస్తారు. ఎవరైనా విజయం సాధించాలంటే ముందు మన దృక్పథాన్ని మార్చుకోవాలి. మన పరిస్థితిని ఎలా చూస్తామో అదే మన భావోద్వేగాలపై, ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. సానుకూల దృక్పథం ఉన్నవారు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం చూస్తారు. అదే ప్రతికూల దృక్పథం ఉన్నవారు ప్రతి అవకాశాలను ఒక సమస్యను చూస్తారు. మన దృక్పథం మారితే మన ఆలోచనలు మారతాయి. మన ఆలోచనలు మారితే మన చర్యలు మారతాయి. మన చర్యలు మారితే మన జీవితమే మారిపోతుంది. మానవుని ప్రవర్తనకు సిద్ధాంతాలు మార్గదర్శకాలు. అవి పునాది వంటివి. ఈ సిద్ధాంతాలతో మన దృక్పథం ఎంత చెరువుగా ఉంటే అంతగా అవి ఆచరణ సాధ్యం అవుతాయి. సరైన దృక్పథం మన ప్రభావశీలతను, పరస్పర సంబంధాలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. క్రమానుగతమైన అభివృద్ధిని భగ్నం చేయటం అసంభవం. అది ప్రకృతి విరుద్ధం. అడ్డదవల ప్రయాణం ఆశాభంగానికి, వేసటకి దారితీస్తుంది. 1000 మైళ్ళ ప్రయాణం ఎప్పుడూ మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అడుగు తర్వాత అడుగుతోనే ఆఖరవుతుంది. మన విద్యార్జనలో తొలి అడుగు మన అజ్ఞానాన్ని అంగీకరించటం. మనం సృష్టించుకున్న సమస్యలని అవి సృష్టించుకున్నప్పుడున్న స్థాయిలోనే ఇప్పుడు పరిష్కరించలేము. అవి చాలా లోతైనవి, మౌలికమైనవి అని, వాటిని పై నైపుణ్యాలతో పరిష్కరించలేమని. వీటి పరిష్కారానికి మనకి కొత్త ఆలోచన స్థాయి కావాలి. ప్రభావశీలమైన మానవుడిగా పరిణామం చెందడానికి సాయపడే కొత్త దృక్పథం కావాలి. అంటే ముందు మన అంతరాత్మ నుంచి మొదలుపెట్టడం అన్నమాట. మన దృక్పథం, మన శీలం, మన ఆశయాలు, వీటిని ముందు పరిశీలించుకోవటం. మనలో ఇమిడిపోయిన కొన్ని గుణాలు వాయిదా వేయటం, అసహనం, సంక్లిష్టత, స్వార్థం వంటి వాటిని వదలడానికి దృఢ సంకల్పం కావాలి. మన జీవనశైలిలో మార్పులు చేసుకోగలగాలి. మొదలుపెట్టడానికి చాలా బలం కావాలి. కానీ ఒకసారి కనుక ఈ ఆకర్షణ శక్తి నుంచి బయటపడగలిగితే మన స్వేచ్ఛ కొత్త పంతులు దొక్కుతుంది. మన ఉనికి, మన దృక్పథం అనేది ఒక ఉన్నత దిశగా పోయే క్రమం. మన దృక్పథాన్ని మార్చుకోవటం, తద్వారా మననే మార్చుకోవటం అనేది ఉన్నత శిఖరాలకు మన ప్రయాణంలా ఉండే క్రమం. మనం వ్యక్తిగతంగానూ, పరస్పర సంబంధాలలోనూ ప్రభావవంతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మనం ఒక కృత్రిమమైన భద్రతా వలయంలో ఉంటూ ఏర్పరచుకున్న దృక్పథం నుంచి కొత్త దృక్పథానికి మారటం అవసరం. దీనివలన మనం సమస్యలని సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతాం, అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాం. ఈ అలవాట్లు ప్రభావశీలమైనవి. ఇవి ప్రకృతి ధర్మాలను అనుసరించి ఏర్పడినవి. సంపాదించినది, సంపాదన కారకమైనది రెండు సరిగ్గా ఉంటేనే ఫలితం ఉంటుంది. దీనినే P/PC సమతూకం అంటారు. మనం బంగారు గుడ్లు మీదే మనసు పెట్టి అవి పెట్టే బాతులను నిర్లక్ష్యం చేస్తే మనం బాతును కోల్పోతాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. దీనినే P/PC సమతూకం అంటారు. మనం బంగారు గుడ్ల మీదే మనసు పెట్టి అవి పెట్టే బాతుని నిర్లక్ష్యం చేస్తే మనం బాతును కోల్పోతాం. బంగారు గుడ్లను ఆశించకుండా బాతును మాత్రమే చూసుకుంటే బాతును పోషించేందుకు ఆర్థిక స్తోమత ఉండదు. P/PC సమతూకాన్ని సాధించటం వలన అంటే ఫలితాన్ని ఇచ్చే వనరుని సరిగ్గా చూసుకోవటం, ఎన్నో భౌతిక వనరులను కాపాడుకోగలుగుతాం. అసలైన మన ఆర్థిక వనరు మన సంపాదనా శక్తి. ఈ శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండకపోతే మన అవకాశాలను మనమే తగ్గించుకుంటున్నాం అన్నమాట. మానవ సంబంధాల విషయంలో కూడా ఈ సూత్రం అన్వయిస్తుంది. ఫలితం సాధించే శక్తుల సమతూకము ఇక్కడ చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటానికి, వ్యక్తిగత విజయాన్ని సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. శాంతిని, సంతోషాన్ని కలగజేస్తుంది. మిమ్మల్ని లోకులు వెల్లబుచ్చే అభిప్రాయాల మీద కాక మిమ్మల్ని మీరే అంచనా వేసుకోగలుగుతారు మీ విలువలను బట్టి. ఇతరులు చెప్పే తప్పొప్పులు అనేవి మిమ్మల్ని ఏమాత్రం బాధించవు. అంతేకాక మారటం సులభమని తెలుసుకోగలుగుతారు. చెదిరిపోయి ఉన్న సంబంధాలను పునర్నిర్మించుకోగలుగుతారు. గాయాలను మాన్పుకోగలుగుతారు.
దృక్పథం మారితే జీవితం ఎలా మారుతుందంటే, కష్టాలపై కాక పరిష్కారాలపై దృష్టి పెడతాం. అవకాశాలు చూస్తారో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ దృక్కోణమే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. జీవితం అనేది బయట ఉండదు. మన దృక్పథంలో ఉంటుంది. మార్పు బయట కాదు మనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.